సాగర్ వచ్చేసాడు. సాగర్, సాగర్ ఏమైంది? నీకు అలా నడుస్తున్నా? నేను వస్తున్నప్పుడు దారిలో సైకిల్ గుద్దుకున్నాను. ఏదో చిన్న దెబ్బ తగిలింది, తగ్గిపోతుందిలే. మనం చూద్దామా ఏం తీసుకొచ్చామో? చూపించు. చూడు కృష్ణ, ముందు తనని చూపించని. ఇలా చూడు. ఎంత బాగుంది కదా? చాలా బాగుంది. థాంక్యూ. నచ్చిందా? ఇక నాన్న ఇప్పుడు మీ టర్న్. చూపించు. ఇటు ఇక్కడ పెడతాను. నాకు కూడా ఇదే నచ్చింది. చాలా అందంగా ఉంది కదా ఫ్రాక్? వావ్ నాన్న, నాకు ఈ ఫ్రాక్ చాలా నచ్చింది. థాంక్యూ. యు ఆర్ వెల్కమ్. కృష్ణకి డ్రెస్ నచ్చింది కాబట్టి మనందరికీ కూడా నచ్చినట్లే. అందుకని ఈ రోజు ఈ ఛాలెంజ్ విన్నర్ ఎవరంటే సాగర్. థ్యాంక్ యూ. ఏంటి, ఏమైంది? మీరిద్దరు ఎందుకు ఇంత సైలెంట్ గా ఉన్నారు? కృష్ణ, నువ్విక్కడ ఏం చేస్తున్నావు? జ్యూస్ తాగు. ప్లీజ్ నానమ్మ, నాకు ఇప్పుడు జ్యూస్ తాగడానికి మూడ్ లేదు. చాలా టెన్షన్ గా ఉంది నాకు. హో నాయనో, ఏ విషయానికి టెన్షన్ పడుతుంది నా బంగారు తల్లి ఇప్పుడు? చెప్పు. అదే మీ కోడలు మా అమ్మ గురించి ఆలోచించడం వల్ల. ఒకవేళ రేపటి కాంపిటీషన్లో అమ్మ గెలిచిందంటే అప్పుడు తను నన్ను రేపే ఇంటికి తీసుకెళ్తుంది. ఎందుకంటే ఆ తర్వాత లాస్ట్ కాంపిటీషన్ జరుగుతుంది కదా. అలా జరగకూడదు. ఏదేమైనా నేను అలా జరగనివ్వను. రేపటి ఛాలెంజ్ నేనే గెలుస్తాను. మిమ్మల్ని నేను దూరం చేసుకోలేను, ఎప్పటికీ చేసుకోలేను. ఫింగర్స్ క్రాస్ నాన్న. రేపు మీరు ఈజీగా గెలిచే ఛాలెంజ్ ఏదైనా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబు, ఈ రోజటి స్లిప్ నాన్న తీసియొచ్చా? లేదమ్మా, ఈరోజు మీ అమ్మ వంతు కదా. ఏం పర్లేదు బాబు. ఒకవేళ ఈరోజు చీటిని సాగర్ తీయాలని కృష్ణ అనుకుంటే దానివల్ల నాకేం ప్రాబ్లం లేదు. యాజ్ యు విష్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,